దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ఉదయకాలము మీతో నేను కలుసుకున్నట్టుకు దేవుడు నాకు మీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. నేను బాగున్నాను. మీ ప్రార్థనలు నాకున్నాయి, నా ప్రార్థన మీకుంది. ప్రార్థన వల్ల గొప్ప విజయాన్ని మనము పొందుకుంటాము. ఇదే రహస్యము. ఇంకా వేరేదంటూ ఏది లేదు. ఏదైనా ఉందంటే అది అల్పం మాత్రమే. ప్రార్థన అనేది ఎప్పటికీ కూడా శక్తి కలిగింది. కాబట్టి మనం నిన్నటి దినం మనము రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనకు జవాబుగా ఒకే ఒక రాత్రి 1,85,000 మందిని చంపుడుకు దేవదూతను పంపించి దేవుడు ఆ కార్యం జరిగించాడు. అదే హిజ్కియాకి కొన్ని దినములు అయిన తర్వాత మరణకరమైన రోగం వస్తుంది. ఆ రోగం వచ్చినప్పుడు చాలా ఆయన బలహీనుడైపోతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యెషయా ద్వారా, ప్రవక్త అయిన యెషయా ద్వారా కబురు పంపిస్తాడు. నీ టైం అయిపోయింది, నీకు మరణం సమీపిస్తుంది, నువ్వు ఇంకా చక్క పెట్టుకోవాల్సినవన్నీ ఉంటే ఏమైనా చక్కపరుచుకోవచ్చు అని సిద్ధపడమని పంపిస్తాడు. ఆయన ఆ మాట విన్న తర్వాత యెషయా ఆ మాట చెప్పేసి వాళ్ళ నగిరిలోంచి కిందకి నడిశాలలోకి వచ్చే లోపల ఈ యొక్క హిజ్కియా ఏం చేస్తాడంటే గోడ వైపు తిరిగి, పడక మీద ఉండేటువంటి గోడ వైపు తిరిగి ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు, ఏడుస్తాడు. అయ్యా, నీ దృష్టికి నేను మంచి జీవితం జీవించాను కదా, నీకు ఇష్టం లేని నేను ఏది చేయలేదు కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు అప్పుడే మరణమా, నాకు వచ్చినటువంటి వ్యాధి నుంచి విడుదల ఇవ్వకూడదా అని ఆయన ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకు జవాబుగా నడిశాలలోకి రాకముందే యెషయా దేవుని వాకు యెషయాకు ప్రత్యక్షమై ఆయన అంటాడు, ఇదిగో వెళ్ళు, వెంటనే ఆయన హిజ్కియాతో పోయి బలపరచు. హిజ్కియాకు మరలా నేను ఆయుష్ను ఏం చేస్తున్నాను, పొడిగిస్తున్నాను. 15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను. ఈ పొడిగించేటువంటి సమయంలో యెషయాకు అప్పుడు దాకా హిజ్కియాకు పిల్లలు ఉండరు. అప్పుడు మరలా ఆయనకు ఒక కుమారుడు కూడా పుడతాడు. ఆ కుమారుడు పేరే మనష్షే. కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. మళ్ళా యెషయా వచ్చి చెప్తున్నాడు, నీకు వచ్చినటువంటి రోగాన్ని అంజూరపు పండు ముద్దతో నీకు రోగం కూడా నేను అది కట్టినప్పుడు ఆ యొక్క గాయం కూడా మానిపోతుంది అనే మాటలు చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ఇది నిజమని నేను నమ్మేదానికి నాకేమైనా సూచనలు ఇవ్వండి అని అడిగినప్పుడు ఏమిలే, 3వ దినమున నువ్వు దేవుని యొక్క మందిరంలోనికి ఎక్కిపోతావు, ఎక్కిపోయిన తర్వాత పోతావు అన్నప్పుడు, అవును నేను ఎక్కిపోతానని, దానికి నాకు సూచనలు కావాలి కదా అని అడుగుతాడు. ఎవరిని? ఈ యొక్క ప్రవక్తను. ప్రవక్త అంటాడు, ఏమీ లేదయ్యా, ఆహాజు ముళ్ళులో ఆ యొక్క గడియారంలో ఉండేటువంటి ముళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది. టైం 3 టైము 2కి వెళ్ళిపోతుంది, అదే నీకు సూచన అనేటువంటి మాట చెప్తాడనమాట. అది ఆయన విశ్వసిస్తాడు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ అలక్ష్యం చేయడు. కొన్నిసార్లు మన ఫోన్లు మనం చేసిన వాళ్ళు రీచ్ కాదు, ఎత్తుకోరు, తర్వాత లైన్స్ బాగలేవని మనకు సూచనలు వస్తుంటాయి. ఒక్కోసారి ఫోన్ చేస్తారు, రింగ్ అవుతుంటే కూడా ఆ యొక్క మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు ఆ యొక్క రింగ్ను స్వీకరించరు. కానీ మన దేవుడు ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు చిన్నగా చేసినా, నువ్వు పెద్దగా చేసినా, కొన్ని సెకండ్స్ కంటే కూడా ఇంకా ఫాస్ట్గా దేవుని యొక్క సన్నిధానానికి మన ప్రార్థన వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు క్షణాల్లో యెషయా మళ్ళా దిగి కిందకి రాకముందే ఆయన ప్రార్థన చేయటము, ప్రార్థనకు జవాబు దేవుడు వెంటనే ఇవ్వటం చూస్తున్నాము. కాబట్టి ఇది దేవుడు చేసే అద్భుతాలు కాదా? ఏ మనుషుడు ఇలాంటి అద్భుతాలు చేయగలడు? ఏ గొప్ప ధనవంతుడు ఇలాంటి అద్భుతాలు చేయగలడు? ఏ శాస్త్రవేత్త ఇలాంటి అద్భుతాలు చేయగలడు? ఏ జ్ఞాని ఇలాంటి అద్భుతాలు చేయగలడు? చెప్పండి. చెప్పగలిగిన వాడు, చేయగలిగిన వాడు ఒక దేవుడు మాత్రమేనని మనం విశ్వసించుటకు ఇవన్నీ మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇది చరిత్ర, ఇది జరిగినటువంటి చరిత్ర. కాబట్టి మనం లక్ష్యం ఉంచితే, విశ్వసించితే దేవుని యొక్క మహిమను మనము చూస్తాము. హిజ్కియాకు వచ్చినటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి దేవుడు విడిపించాడు. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించాడు. తనకు వచ్చినటువంటి ఆ శత్రు భయం నుంచి తప్పించాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. వాళ్ళకి కావాల్సిన కృపను ఆయన నిరంతరం ఇస్తాడు. అయితే మనం ఏం కలిగి ఉండాలా? ఆ యొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని మనము తీసుకునే వాళ్ళగా ఉండకుండా, ఎవరి మాటలు వినకుండా, నెగిటివ్ మైండ్ అనేది ఉండకుండా, పాజిటివ్ మైండ్తో మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన పక్షాన మన యొక్క కష్ట సుఖాలను ఆయన జ్ఞాపకం చేసుకొని వాటి అన్నిటికీ ఆయన జవాబునిచ్చి మనల్ని గొప్ప సమాధానంతో నింపుతాడు. అలాంటి దేవుని కలిగిన మనము ధనిలము. కాబట్టి మన వినికిల్లో ఈ ఉదయకాలము మన దేవుడు మనకిచ్చిన ఈ మాటలు మనం ధ్యానిస్తూ వాటిని బట్టి దేవుని మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన.
నీ మహాకృపలో నాయన మా ఈ దృష్టిలో ఈ దినం మరలా నాయన హిజ్కియా జీవితంలో తనకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి ఏ విధంగా మీరు నాయన విడుదల ఇచ్చి మరలా తన యొక్క మరణం నుంచి తప్పించి తనకు నాయన మరలా కావాల్సిన ఆయుష్ను పొడిగించిన విధానాన్ని మీరు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరణం తప్పించడం మీ వశమే కదా నాయన. అవునయ్యా, మీకు సమస్తము సాధ్యం నాయన. లోబడేటువంటి మనసును మా అందరికీ దయచేయండి. విధేయత కలిగిన మనసును దయచేయండి. మీకు ఇష్టమైన పనులు చేసే మనసును మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని అంటి కట్టుకునేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఉందని గ్రహించటకు ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి. ఇదిగో వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాల్లో ఉండేటువంటి బాధలను జ్ఞాపకం చేసుకోండి, కష్టాలను జ్ఞాపకం చేసుకోండి, బలహీనతను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి మీద మీ అధికారం ఆధిపత్యం ఉంచి ప్రతి ఒక్కరూ సమాధానంతో సంతోషంతో జీవించినట్టు మీ మహాకృపను బిడ్డలందరికీ అనుగ్రహించి ఆశీర్వదించమని మరలా మీ చిత్తం అయితే మేము కలుసుకునే పర్యంతరం నాయన మీ కాపుదల భద్రత బిడ్డలకు నాకు మీరు అనుగ్రహించి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. హిజ్కియాకి ఏ విధంగా దేవుడు కృపనిచ్చాడు మనకు కూడా అలాంటి కృపనిచ్చాడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. భయపడకుండా ఆయన ఎందు నమ్మిక ఉంచుదాము. షేర్ చేయటం మర్చిపోవకండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకనైనా చేయండి. మన దేవుని రాజ్యాన్ని మనం కట్టుటకు మనం అందరం పాలిభాగస్తులము. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరి సమస్య దేవుని సన్నిధానానికి తెద్దాము. అందరూ దేవుని రాజ్యం కట్టుటకు ఆశ కలుగునట్లు దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.